రేపే గురు పౌర్ణమి అండి. అనగా 10 జూలై 2025 గురువారము నాడు వచ్చింది. గురువారము కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి రోజుగా చెప్పాలి. చూడండి, ఆ రోజున మనం ఏం చెయ్యాలి? ఆషాఢ పౌర్ణమి నాడు మనము గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఎందుకు అని అంటే, గురువులకే గురువు అయినటువంటి వేదవ్యాస మహర్షి జన్మించినటువంటి రోజు కాబట్టి. మరి ఆ రోజున మనం ఏం చెయ్యాలి? చూడండి, మీ గురువుల యొక్క సేవ చేసుకోవాలి. ఎవరు గురువులు అని అంటే మీ టీచర్సే. చిన్నప్పటి టీచర్స్ మీ స్కూల్ నేర్చుకుని ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడగండి. వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకి ఎంతో కొంత దక్షిణ ఇవ్వండి. మీరు చేసేటటువంటి కొన్ని లక్ష కోటి పాపాలని హరించి మంచి శుభ ఫలితాలని మీరు పొందుతారు కాదు, పొందుతున్నారు అనేది గుర్తు పెట్టుకోండి. మరి అలా చేస్తే గనక తర్వాత లేదండి నేను గురువుల దగ్గరికి వెళ్ళలేను అని అంటే, మీ తల్లిదండ్రుల కాళ్ళు కడగండి. కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోండి. విశేషంగా ఫలితాలు పొందుతారు. అదే విధంగా మీరు ఇంకా విశేషంగా శుభ ఫలితాలని పొందాలి అని అంటే, ఆ రోజున మనము సాయి దత్త హోమము చేస్తున్నాము. ఎక్కడ అని అంటే చేర్లింగన్పల్లి సాయిబాబా టెంపుల్లో. ఎవరైనా సరే దాంట్లో పాల్గొంటాను అని అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీరు డైరెక్ట్ గా వచ్చి పాల్గొనొచ్చు. విశేషంగా ప్రసాదము కూడా స్వీకరించి వెళ్ళవచ్చు. హోమంలో కూర్చోవచ్చు.